దేవుని బిడ్డలారా, మరి చిన్న చాటు వేడితో మేము ముందుకు వస్తున్నాను. యేసు ప్రభుల వారు అంటున్నాడు యోహాను సువార్తలో, నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధంగా ఉండవలెను. కానీ ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక, ఏ పాపం లేనివాడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉంటే నా రాజ్యం వస్తారు అని అర్థం. ఆయన రాజ్యం పోవాలంటే ఆయనలాగా పరిశుద్ధంగా మనం ఉండాలి, పవిత్రంగా ఉండాలి. చూపుల్లో, క్రియల్లో, తలంపుల్లో, ఆలోచనలో, మన మనసులో, ప్రతి విషయంలో నేను ఎలా ఉన్నానని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఆ యొక్క కీర్తన 19:12 ఉంటుంది, తన పొరపాటును కనుగొనగలవాడేవాడని. ప్రతిరోజు మన పొరపాట్లను సరిచేసుకొని ప్రార్థనలో పెట్టి, ప్రభువా నన్ను క్షమించు, ఏ విషయంలో నేను జారిపోయినా నన్ను క్షమించని మనం అడిగినట్టయితే ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు. దేవుడు పరిశుద్ధంగా ఉంచుతాడు, పవిత్రపరుస్తాడు. ప్రతిరోజు మన పాపముల గురించి మనం పరిశీలన చేసుకోవాలా, ప్రార్థనలో పెట్టాలా. దేవుని బిడ్డలారా, అలాగున్నట్టయితే మనం పవిత్రంగా ఉంటాం, పరిశుద్ధంగా ఉంటాము, దేవుని రాజ్యానికి వారసులమవుతాం. ఆమెన్.